తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగు నుంచి సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు భక్తుల కోలాహలం నెలకొంది. పోలీసుల పహారా, సీసీ కెమెరాల నిఘాలో మేడారం జాతర ప్రాంగణం కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లు, ఆర్టీసీ బేస్ క్యాంప్, అమ్మవార్ల గద్దెల దగ్గర భక్తుల హడావిడిపై హరిత అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టులు చూద్దాం. వనదేవతల పండుగ మేడారం జాతరకు అంతా సిద్ధమవుతోంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇటు ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు 50 వరకు కూడా వివిధ జిల్లాలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం అయితే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆర్ఎం గారు ఉన్నారు, వరంగల్ నుంచి శ్రీలత గారు. మేడం, చెప్పండి, అసలు మేడారం జాతర అంటేనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందులోనూ ఈసారి మహాలక్ష్మి ఉచిత పథకం కింద బస్సులలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ 55 acres ఆఫ్ ల్యాండ్లో ఈ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు అంటే 2022 జాతర వరకు ఇక్కడ 40 acres ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఇప్పుడు అడిషనల్గా 15 acres ఆఫ్ ల్యాండ్ తీసుకొని క్యూ లైన్స్, అడిషనల్ విశ్రాంతి గదులు వీటన్నిటికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు క్యూ లైన్స్ వచ్చేసి భక్తుల కోసం 47 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 47 క్యూ లైన్స్ లెంత్ వచ్చి 15 kilometers ఉంటుంది. ఒకటేసారి 30,000 ప్యాసింజర్స్ ఈ క్యూ లైన్స్లో నిలబడి వెయిట్ చేయగలరు. అట్లాగే మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు, ఇదంతా ప్యాసింజర్స్ వెయిటింగ్ ఏరియా. ఇక్కడ అనదర్ 3,000 to 4,000 కూడా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అయింది కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అని విపరీతమైన రద్దీని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. 6,000 బస్సెస్ నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. సో ఇక్కడ ఒక 160 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2,500 ఎంప్లాయీస్ రెస్ట్ తీసుకోవడానికి వీలుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేశామండి. బేస్ క్యాంప్ లో ముఖ్యంగా ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేసే అవకాశం ఉంటుంది ఆర్టీసీ తరఫున? అంటే మీరు 6,000 బస్సులను డ్రైవ్ చేసే డ్రైవర్లని, కండక్టర్లని పక్కన పెడితే ఈ బేస్ క్యాంప్ లోనే మనకి ఒక 2,000 మంది సిబ్బంది పనిచేస్తారండి. డ్రైవర్లు, కండక్టర్లు, బస్సులు నడిపే వాళ్ళని తీసేస్తే 2,000 మంది పనిచేసే అవకాశం ఉందండి. ఇక్కడ దానికి అనుగుణంగా ఏర్పాటు చేశాము. ఇక్కడ మనకి క్యాంటీన్ సౌకర్యం ఉంది, అట్లాగే అన్ని వసతులు ఏర్పాటు చేశామండి. మేడం, ఎక్కువగా ఏ జిల్లాల నుంచి రద్దీ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఎవరికి ఏ జిల్లాకు వెళ్ళే వాళ్ళ కోసము వాళ్ళకు తగ్గట్టుగా క్యూ లైన్లు పెట్టారు కదా, ఏ జిల్లాకు ఎక్కువ రద్దీ వచ్చే అవకాశం ఉంటుంది? మీరు చూస్తుంటారు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఎక్కువ రద్దీ ఉంటుందండి. ఇప్పుడు 6,000 బస్సులు ప్లాన్ చేశామని చెప్పాను కదండి. దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పాయింట్స్ నుంచి ఆపరేట్ చేసేదే 2,500 బస్సెస్ అండి. అంటే మేడారం జాతరకి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది కూడా పెద్ద సమస్య. మరి ఆర్టీసీ బస్సులను ఏ మార్గం గుండా తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రైవేటు వెహికల్స్ ఎక్కడి వరకు ఆగే అవకాశం ఉంటుంది? ఆర్టీసీ బస్సుల్ని తాడువాయి మీదుగా మేడారం నడిపిస్తామని అక్కడికి పర్మిషన్ ఉంది. అద్దెలకి అంటే నార్లాపూర్ దగ్గర ప్రైవేట్ వాహనాలు ఆపేస్తారు. అక్కడి నుంచి మనం ఫ్రీ బస్సెస్ ఆపరేట్ చేస్తామండి. ఫ్రీ బస్సులు ఎక్కదలుచుకున్న వాళ్ళు ఎక్కి వస్తారు, లేకపోతే నడిచి వస్తారు. ఒక 2 kilometers ఉంటుందండి. అక్కడి నుంచి మోర్ దాన్ దట్ ఉంటుంది నడవాలి అంటే. ఇప్పుడు 6,000 బస్సులు అన్నారు కదా, దాంట్లో మహిళా ప్రయాణికులు ఎక్కడానికి అంటే ఇప్పుడు పల్లె వెలుగు వచ్చే ఎక్స్ప్రెస్ బస్సులు ఎన్ని ఉంటాయి, సూపర్ లగ్జరీలు ఎన్ని ఉండబోతున్నాయి? మేము చెప్పిన 6,000 బస్సులు అన్నీ కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లేనండి. దీనికి అదనంగా మేము సూపర్ లగ్జరీ, డీలక్స్ ఆ బస్సులు నడిపిస్తాము. అవి ఇంకొక 150 బస్సుల వరకు ఉంటాయండి. ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకము అమలు పరిచే బస్సులేనండి. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతరకు అంతా సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనం మేడారం జాతరలోని బేస్ క్యాంప్ వద్ద ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఆర్టీసీ సంస్థ. ఏవైతే ఆర్టీసీ బస్సులు ఆపరేట్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ హాల్టింగ్ చేసేందుకు దాదాపు 55 ఎకరాల్లో ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా రెడీ చేసి పెట్టారు. దాంతో పాటు అధికారులు ఉన్నారు. డిఎం గారు, సార్ చెప్పండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా బస్సులన్నీ కూడా మహాలక్ష్మి స్కీమ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున 6,000 బస్సులను కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనకు మేడారం జాతర 2024 శ్రీ సారలమ్మ సమ్మక్క జాతరకు ఎప్పుడు కూడా ఆర్టీసీ యొక్క గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండడం వల్ల, ఆ ప్రత్యేకత వల్ల ఖచ్చితంగా మరి ఇంకా అంతకన్నా ఎక్కువ దాదాపు 30 నుంచి 35 లక్షల ప్రయాణికులు వస్తారని ఒక అంచనా ఉంది. ఆ అంచనా తగ్గట్టుగానే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బస్సులు కానీ, మ్యాన్ పవర్ కానీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది.
దాదాపు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం అండ్ ఆదిలాబాద్ జిల్లాలు కాకుండా రాజధాని నుండి అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు ప్రయాణికులు భక్తులు వస్తారు మన బస్సుల్లో. వారందరికీ ప్రయాణం మంచిగా జరగాలని చెప్పి దాదాపుగా 51 సెంటర్ల నుంచి వెళ్ళి ప్రయాణికులు మనం ఇక్కడికి మేడారంకు చేరవేస్తున్నాము. అట్లాగే పార్కింగ్ ఏరియా బస్సెస్ కూడా, ఎందుకంటే 3500 అలా తిరిగే బస్సులు ఈసారి 6000 బస్సులు ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇన్ని పెరిగిన బస్సులు తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా కూడా అవసరం కాబట్టి దగ్గరలో ఒక 10 ఎకరాలు మన మహావీర్ పార్కింగ్ అని ఒకటి ఉంది. తర్వాత కామారంలో 23 ఎకరాల వరకు ఉంటుంది. అది 3 ఏరియాలో ఉంది. అది 23 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ హోల్డింగ్ ఉంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనకి ఎక్కువ ప్రయాణికులు హన్మకొండ, వరంగల్ సైడే ఎక్కువ ఉంటా అంటారు కాబట్టి వారికి శీఘ్రంగా పంపించడానికి కొరకు బస్సుల్లో ఇక్కడ ఎక్కించి టికెట్లు ఇక్కడ ఇవ్వకుండా ఈ బస్సులన్నీ కూడా తాడ్వాయి దగ్గర ఒక స్పెషల్ ఎమర్జెన్సీ టికెట్ ఇష్యూయింగ్ పాయింట్ అని పెట్టడం జరిగింది. అక్కడ దాదాపుగా 400 మంది కండక్టర్లు మేము పెట్టడం జరిగింది. 2 షిఫ్ట్లో 200 ఒకసారి 200 ఒకసారి ఉంటారు. ఇక్కడ ఎక్కిన ప్రయాణికులందరికీ కూడా తాడ్వాయిలో టికెట్ ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన క్యూ రైలింగ్స్లో ఎంతమంది ఒకేసారి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు? దాదాపుగా 16,000 మంది భక్తులు ఒకేసారి ఇక్కడ మేము ఈ క్యూ రైలింగ్లో హోల్డ్ చేసేంత కెపాసిటీ ఈసారి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం లెంత్ చూసుకున్నప్పుడు మనకు హన్మకొండ లాస్ట్ ఉంటుంది. దాదాపు 9 క్యూ రైలింగ్స్ ఉన్నాయి ఒక హన్మకొండ సెక్టర్కి. లాంగెస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ 1.6 కిలోమీటర్స్. మహాలక్ష్మి స్కీమ్ ఉంది కాబట్టి 0 టికెట్ అనేది మస్ట్గా తీసుకోవాలంటున్నారు. భక్తులకు ఏం చెప్తారు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకి? ఎలాగైతే ప్రయాణంలో అలవాటు పడ్డ స్త్రీలు కూడా అందరూ కూడా ఏంటంటే ఆధార్ కార్డు చూపిస్తూ ప్రయాణం చేస్తున్నారు. అందరికీ కూడా అలవాటు అయిపోయింది. అదే సిస్టమ్ ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము అనుకోవట్లేదు. దాదాపు 6000 ఆర్టీసీ బస్సులను ఇటు మేడారం జాతరకు ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన బేస్ క్యాంప్ ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇది మేడారం జాతరకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.